డాక్టర్ గారు, నా వయసు 42 సంవత్సరాలు. నేనొక హౌస్ వైఫ్‌ను. ఈ మధ్యన కాలి గోళ్ళు ఏదో ఇన్ఫెక్షన్ సోకినట్లుగా తయారయ్యాయి. ముట్టుకోగానే గోళ్ళు విరిగిపోతున్నాయి. నా కాలి గోళ్ళు ఎందుకిలా బలహీనంగా తయారయ్యాయి? దీనికి ఎలాంటి ఇన్ఫెక్షన్ కారణం? ఈ సమస్యకు నివారణ మార్గాలుంటే తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. మీరు రీసెంట్‌గా నెయిల్స్ అనేవి ముట్టుకుంటే విరిగిపోతున్నాయి అనేది అంటే బ్రిటిల్ నెయిల్స్ అంటారండి. ఈ బ్రిటిల్‌గా అవ్వడానికి రీజన్స్ ఏంటంటే వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ రీజన్ సడన్గా ఆన్సెట్ అయింది, లేదంటే ఒక ఫీవర్ తర్వాత ఇలాంటివి స్టార్ట్ అయ్యాయి అంటే పోస్ట్ వైరల్ ఫీవర్స్. ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్కి చిన్నపిల్లలు అంటే హ్యాండ్ ఫుట్ మౌత్ డిసీజ్ అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అండ్ ఈవెన్ కోవిడ్ ఫీవర్ వచ్చి తగ్గిన తర్వాత కూడా కొంతమందిలో ఇలాంటి బ్రిటిల్ నెయిల్స్ ప్రాబ్లం అనేది స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉందండి. కాకపోతే ఇది వైరల్ ఇన్ఫెక్షన్ తర్వాత స్టార్ట్ అయ్యింది అంటే డెఫినెట్లీ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అది కాకుండా అదర్ రీజన్స్ ఏంటి అంటే న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ అంటే కొలాజన్ డిసార్డర్స్ కానీ ఐరన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు నెయిల్ అనేది స్పూన్గా లాగా ఫామ్ అవ్వడము అండ్ అలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా నెయిల్స్ అనేవి బ్రిటిల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇంకా ఎక్కువగా నీళ్ళలో తడపడము, వాటర్లో ఇమ్మర్స్ అయిపోయి చాలాసేపు ఉన్నప్పుడు అండ్ సెకండరీగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి నెయిల్స్ అనేది విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. దాంట్లో కేవలం నెయిల్ విరిగిపోవడమే కాకుండా ఎల్లోయిష్ డిస్కలరేషన్ లాగా ఫామ్ అవ్వడము, ఒక తెల్ల పొరలాగా అనిపించడము, గోరు చుట్టూ కూడా కలర్ చేంజ్ అవ్వడం అలాంటి ఛాన్సెస్ కూడా ఉంటాయండి. సో ఇన్ని రీజన్స్లో మీ పర్టికులర్లీ ఎటువంటి రీజన్ అనేది డైరెక్ట్ ఎగ్జామినేషన్ ఆఫ్ నెయిల్ చేసిన తర్వాత డాక్టర్ మీకు సలహా ఇవ్వగలరు. యూజువలీ పోస్ట్ వైరల్ ఫీవర్ అనుకోండి, న్యూట్రిషన్ ఇంప్రూవ్ చేస్తే ఆటోమేటికల్లీ ఇట్ విల్ రికవర్ అండ్ అదేమీ పర్మనెంట్ ప్రాబ్లం ఉండదు. అండ్ న్యూట్రిషన్ ఇష్యూస్ ప్రకారంగా ఉంది అనుకోండి, మనం డైట్లో చేంజెస్ చేసుకొని అకార్డింగ్లీ మనం రీప్లేస్ చేయడము ఆర్ సమ్టైమ్స్ ఓరల్గా సప్లిమెంట్స్ అవసరమైతే అది ఇవ్వడము అండ్ అడిషనల్గా మనం అది బ్రిటిల్నెస్ విరగకుండా ఉండడానికి యూజువల్ ఏంటంటే ఆ మాయిశ్చరైజర్ క్రీమ్స్ ఇస్తాం. సో దానివల్ల డెఫినెట్లీ రికవరీ అనేది బెటర్గా ఉంటుంది. అండ్ లాస్ట్ ఫైనల్ థింగ్ అండి ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంటే యూజువలీ చేతుల్లో అయితే 2-3 నెలల వరకు, కాళ్ళల్లో అయితే 3 నుంచి 6 నెలల వరకు మనము లోషన్స్ కానీ ఆయింట్మెంట్ అప్లై చేయాల్సి ఉంటుందండి. అంటే నెయిల్ అనేది కంప్లీట్గా రికవర్ అయ్యేంత వరకు అంత టైం పడుతుంది. కాబట్టి డెఫినెట్లీ మనము అంత టైం గ్యాప్ ఇస్తేనే మనకు ఆ చేంజ్ అనేది ప్రాపర్గా తెలుస్తుంది. ఓరల్గా వచ్చేసరికి యాంటీఫంగల్ ట్యాబ్లెట్స్ వాడాల్సి వస్తుందండి. ఫంగల్ ఇన్ఫెక్షన్ అండ్ డయాగ్నోస్ అయితే ఆ కేసులో 1 to 2 months వరకు ట్యాబ్లెట్స్, క్రీమ్స్ ఏమో 3 to 6 months డిపెండింగ్ ఆన్ ఎటువంటి నెయిల్ ఎఫెక్ట్ అయ్యింది అనే దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ తీసుకుంటే మీ నెయిల్స్ అనేది నార్మల్గా అవ్వచ్చండి.